రైట్గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అయితే జాతీయ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. సాధారణంగా ఫలితాల రోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలకల్లాడుతూ ఉంటుంది. కానీ ఈసారి ఆ దృశ్యం పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా కేరళలో ముందంజలో ఉన్నప్పటికీ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం గమనార్హం. నాయకులు కార్యకర్తలు కనిపించకపోవడంతో కార్యాలయం వెలబలబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి పార్టీ ప్రస్తుత పరిస్థితి గతులపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. సందడిగా ఉండే ఈ కార్యాలయం ఇలా ఖాళీగా మారడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మా కరెస్పాండెంట్ బిందు మరింత సమాచారం అందిస్తారు. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. విజయవాడలో కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఆఫీస్ దగ్గర వెలవెలబోతుందనే చెప్పుకోవచ్చు. అసలు కనీసం కార్యకర్తలు కూడా లేరు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కాంగ్రెస్ దేంట్లో లీడింగ్లో లేదని చెప్పుకోవచ్చు. అయితే కేరళలో లీడింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ ఆఫీస్లో కనిపిస్తుంది. ఇంకా పశ్చిమ బెంగాల్లో అయితే 4లో అయితే ఉంది. 4లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఆధిక్యంలో, బీజేపీ అయితే ఆధిక్యంలో ఉంది 147తో. ఇంకా కాంగ్రెస్కి అయితే 4 సీట్లు దక్కే ఇదిలో ఉంది. అయితే కేరళకు సంబంధించి ముఖ్యంగా కేరళలో 89లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఎటువంటి హడావిడి కనిపించట్లా. కనీసం కార్యకర్తలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే 89లో ఆధిక్యంతో కేరళలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హడావిడి కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే బెంగాల్లో చూసుకుంటే 4 సీట్లతో అయితే కాంగ్రెస్ ఉంది. ఇంకా ముఖ్యంగా బీజేపీ పట్టా అధిరోహించేటట్టయితే కాంగ్రెస్ని ఢీకొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా తమిళనాడుకి సంబంధించి టీవీకే పార్టీ 103తో ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అయితే కేరళలో ముఖ్యంగా ఎప్పుడైతే 49 ఉందో, ఇంకా అస్సాంలో చూసుకుంటే 48తో కూడా కాంగ్రెస్ సెకండ్లో నిల్చుందనే చెప్పుకోవచ్చు. సెకండ్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఆఫీస్లో ఎటువంటి హడావిడి కనిపించట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆఫీస్లో అసలు హడావిడే లేదు. చాలా కామ్గా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కేరళలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో 89లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అస్సాంలో 49తో ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు కానీ ఎటువంటి హడావిడి లేదు. అయితే ఇప్పటికీ షర్మిల కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది. అయితే కేరళలో వారి యొక్క ఆధిక్యం నడుస్తుంది కాబట్టి కనీసం ఇక్కడ ఎవరు స్పందించడం లేని పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో మాత్రమే బీజేపీని ధీటుగా కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు. మిగతా దేంట్లో కూడా కాంగ్రెస్ ముందంజలో లేదని చెప్పుకోవచ్చు. ఇంకా పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ వెనకబడే ఉందనుకొని చెప్పుకోవచ్చు. ఒక్క ప్రదేశంలో ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఎవరు మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. రెడ్డిగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్లలోని ఇండస్ట్రియల్ క్లస్టర్ల పురోగతిపై అధికారులతో సీఎం చర్చించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. 2026 నుంచి 27 నాటికి రేర్ ఎర్త్ మినరల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో పాటు 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ వారీగా అభివృద్ధి చేసే అంశంపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సిఎస్ సాయి ప్రసాద్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం స్పష్టం చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారిక తృణమూల్ కాంగ్రెస్ను బీజేపీ చావుదెబ్బ కొట్టింది. బెంగాల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. 10 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్కి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తాజా సమాచారం ప్రకారం మొత్తం 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ ఏకంగా 192 స్థానాల్లో ఆధిపత్యంలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకు వెళుతోంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 92 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148 కాగా బీజేపీ 190కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇక మమతా బెనర్జీ బయటి వ్యక్తులు వర్సెస్ భూమిపుత్ర అన్న నినాదంతో ప్రచారం చేయగా ప్రధాని మోదీ మాత్రం ఘల్మరీ తింటూ బెంగాలీ సంస్కృతితో మమేకమై ప్రజల మనసును గెలుచుకున్నారని పొలిటికల్ అనలిస్టులు ఫలితాలను విశ్లేషిస్తున్నారు. డైమండ్ హార్బర్ ఎంపీ మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫాల్టా నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించిన తరుణంలో ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని గుజరాతీ గ్యాంగ్ డైమండ్ హార్బర్ మోడల్ను ఏమీ చేయలేదని, దమ్ముంటే భారత ప్రభుత్వం వచ్చి ఫాల్టాలో తనతో తలపడాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే అభిషేక్ అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీ కొంపముంచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్లో టీఎంసీ శ్రేణులు అక్రమాలకు పాల్పడ్డాయని, ఓటర్లను అడ్డుకున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఇక్కడ 285 బూత్లోని మే 21న రీపోలింగ్ ఆదేశించింది. ఈ క్రమంలో యూపీకి చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల అబ్జర్వర్గా నియమించారు. టీఎంసీ అభ్యర్థి కండబలమున్న నేతగా ఉన్న జహంగీర్ ఖాన్ ఆగడాలను అడ్డుకోవడంలో అధికారి కీలక పాత్ర పోషించారు. 2021 ఎన్నికల్లో 215 సీట్లతో ప్రభంజనం సృష్టించిన మమతా బెనర్జీకి ఈసారి ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు తీర్పిచ్చారని బీజేపీ నేత సువేందు అధికారి వెల్లడించారు. మరోవైపు ఇంకా లెక్కింపు పూర్తి కాలేదని, తుది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని మమతా బెనర్జీ తన కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతానికి 148 మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా కాషాయ జెండా ఎగరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా స్పందించారు. సర్ పేరుతో బీజేపీ ఓటు చోరీ చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. 70 నియోజకవర్గాల వివరాలను ఈసీ వెల్లడించడం లేదని ఆమె చెప్తున్నారు. టీఎంసీ ఏజెంట్లు నిరాశ చెందొద్దని, టీఎంసీ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లోనే ఉండాలని మమతా సూచించారు. తుది ఫలితాలు టీఎంసీ వైపే ఉంటాయని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అంబులెన్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్కు చెందిన ఒక రోగిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్సులో బెంగళూరుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి సమీపంలోకి రాగానే రహదారి పక్క ఆగి ఉన్న లారీని అంబులెన్సు డ్రైవర్ కనిపించకపోవడంతో అతివేగంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. ప్రమాద సమయంలో అంబులెన్స్లో రోగితో పాటు వారి బంధువులు కూడా ఉన్నారు. మృతి చెందిన 4 పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన 2 చికిత్సా నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మనుబోలు, అనుసముద్రంపేట వంటి ప్రాంతాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని మర్రిపాడు మండలం
కదిరనేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 ఎకరాల్లో సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్ పంట అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిందని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పూత దశ ప్రారంభం కానుండగా పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలులు వర్షంతో పంట పూర్తిగా నాశనమైందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు పెంచులయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. మాది కదిరనేపల్లి గ్రామం. నేను మంచాల పెంచలేను. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మొక్క వచ్చి ఫ్రూట్స్ అనేది కొంచెం చేసుకుంటున్నాను. ఈరోజు వర్షం వల్ల గాలి తుఫాను వర్షం వల్ల చాలా నష్టపరిహారం జరిగింది. మొక్కలైతే కనీసం ముక్కాలు భాగం మొక్కలు రాలిపోయి ఉన్నాయి. ఒక రేకుల షెడ్ కూడా వేసుకొని ఉన్నాను. ఆ రేకుల షెడ్ రేకులన్నీ పగిలిపోయి ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి గాలికి వర్షానికి. నేను ఈ నెలలో నాకు ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయ్యే టైంలో ఈ రకంగా జరిగింది. నేను అదే ప్రభుత్వానికి తెలియపరుచుకుంటున్నాను. నాకు ఎంక్వైరీ చేసుకొని నా తోట దగ్గరికి వచ్చి ప్రభుత్వం నాకు ఏదో తగిన సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను. మాది కదిరనేపల్లి గ్రామం. నేను మంచాల పెంచలేను. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అల్లూరు జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. రాజవొమ్మంగి సబ్స్టేషన్కు చెందిన విద్యుత్ లైన్లు గ్రామంలోని నివాస గృహాల మీదుగా ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వైర్లు ఇళ్ల కప్పులకు తగిలేంత దగ్గరగా ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విద్యుత్ వైర్ల కారణంగా పలువురు గాయపడగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు గ్రామస్తులు తెలిపారు. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని పూరీలు కూడా కాలిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తమ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గృహాల మీదుగా ఉన్న విద్యుత్ లైన్లను సురక్షిత ప్రదేశాలకు మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామం ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే మా ఒక 15-20 ఇళ్ళ మీదుగా 11 kV వైరు కేబుల్ ఇంటి మీదుగా డాబాపై నుంచి వైర్లు వేలాడుచున్నవి. వాటిని పరిష్కరించమని మేము ఎన్నోసార్లు లెటర్ పూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమస్య పరిష్కారం మాకు చేయట్లేదు. దానివల్ల మేము మీడియా ముఖంగా మీకు తెలియజేయనిదానిగా మాకు ఈ సమస్య నుంచి పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. అలాగే స్తంభాల్లో కూడా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం వేసిన పోల్స్ అవన్నీ కూడా ఖండం స్టేజ్లో ఉన్నాయి. దయచేసి ఎటువంటి అనర్థం జరగక ముందే మాకు న్యాయం చేస్తారనేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మాది పోలవరం జిల్లా అడ్డతెగిలి డివిజన్ రాజవొమ్మంగి మండలం అండి. మా ఊరిలో కరెంటు సమస్య ఇప్పటికి 10 సంవత్సరాలు బట్టి ఇలా ఉన్నదండి. స్తంభాలు వేసి 50 సంవత్సరాల దగ్గర అవుతున్నాయి. ఈ ఖండంకి వస్తే ఈ తొలకరి గాలుల్లో చాలామంది చెట్ల వలన తర్వాత చిన్న గాలికి కూడా 2-3 రోజులుగా కరెంట్ లేకుండా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దయించి మా అన్నీ గమనించి 2-3 సార్లు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాని మీద తగిన ఇచ్చేసి లబ్బర్తి అండి నా పేరు గంగరాజు. మాకు కరెంటు సమస్య చాలా ఎక్కువగా ఉందని మేము ప్రతిసారి డిఈ గారికి గట్రా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఈ 11 kV ఒక 7-8-10 ఇళ్ళు వరకు పైనుంచి వెళ్తుంది. స్తంభాలు మార్చమని కూడా కంప్లైంట్ ఇచ్చాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము, కానీ పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పినా సరే చూద్దాం అంటున్నారు. డిఏ గారు వచ్చి చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ వైర్లు కానీ మార్చకపోతే ముందు 2-3 సార్లు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యి ఇక్కడ ఒక మనిషి కూడా కాలం చేయడం కూడా జరిగింది గతంలో. అలాగని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఊర్లో ఎన్ని సంవత్సరాలు అయినా సరే కానీ స్తంభాలు చాలా ఖండంలో ఉన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదండి. చాలా లైన్లన్నీ తీసుకొచ్చి చూపించాము, కానీ చూపించినా సరే చూద్దాం అనుకుంటున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు అంతే. రెటిగా ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వచ్చాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాల గురించి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. సామాన్య ప్రజలు బాధలు తీర్చాలనే విధంగా ఏర్పాటు చేసింది ప్రజా దర్బార్. అలాంటిది ఈరోజు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బార్కు అనేక మంది రావడం జరిగింది. మినిస్టర్ కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అయితే ప్రజలు అర్జీలు స్వీకరించారు. ఎలాంటివి వచ్చినాయి అలా అనేది, దానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారనేది కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఎంతమంది ప్రజలు తమ అర్జీలను ఇవ్వడానికి వచ్చారు, అలాగే వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ
మరి మొట్టమొదటి నుంచి కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది పార్టీ యొక్క సిద్ధాంతం. అందులో భాగంగా మరి ప్రతిరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా ప్రతి శుక్రవారం మరి సంబంధిత శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ నిర్వహిస్తూ మరి ప్రభుత్వం దృష్టిలో అవన్నీ కూడా పీజీఆర్ఎస్లో అప్లోడ్ చేసి ఆ సమస్య పరిష్కారం వాళ్ళకి మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు మన పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నేను కలిసి అర్జీలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ రెవెన్యూకి సంబంధించి కొన్ని అర్జీలు వస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ జరుగుతుంది. జెన్యున్గా ఉన్నటువంటి పరిష్కారం చేయడానికి అన్ని విధాలా కూడా శతవిధాలా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎక్కడికక్కడ స్థానికంగా కలెక్టర్లు కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి శుక్రవారం లోకల్లో శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. పార్టీ ఆఫీసులో నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కనీసం ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలియసే పరిస్థితి లేదు. ఎవరికైనా వచ్చి బయట చెప్తే వాళ్ళ మీద తిరిగి దాడి చేసినటువంటి సందర్భాలు చూసాం. మరి విసిగిపోయినటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వం ఊరటగా అండగా అన్ని విధాలా నిలబడతా ఉందని చెప్పి తెలియజేస్తాం. సార్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులతో అలాగే పథకాలతో దూసుకుపోతుంది. అండ్ కార్మికులకు కూడా రీసెంట్గా లేబర్ అడ్డాన్ని తీసుకొచ్చారు. దాని గురించి చెప్పండి సార్. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా చెప్పడం కానీ, ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. దగ్గర దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అలాగే ఈ పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి కార్మికుల కోసం ఈ రకంగా ఒక లేబర్ అడ్డాలను ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి వాళ్ళకి ఫర్దర్గా ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి స్కిల్స్ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఈ అడ్డాల ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక 15 సెంటర్స్లో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏర్పాటు చేసి ముందు తీసుకెళ్ళడం మా యొక్క ప్రధాన లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ముందుకెళ్లాలనేది లక్ష్యం. సార్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ముగిసింది కదా, బీజేపీ అలాగే ఎన్డీఏ కూడా బాగా విస్తరణ జరుగుతుంది. దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా ఇవాళ ఎందుకంటే దేశం కోసం ఎవరు పనిచేస్తున్నారనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 3గా మనం ఎదగబోతా ఉన్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన ప్రక్షాళన కానీ ఇవన్నీ కూడా మరి ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ విసిగి వేసారిపోయినారు. కాబట్టి మరి ఎన్డీఏ కూటమికి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ దేశాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలన్నది మన ప్రధానమంత్రి గారి లక్ష్యం. ఆ విధంగానే పనిచేస్తాం. సో చూశారు కదా, ఈరోజు ప్రజా దర్బార్లో ప్రజలు అర్జీలను స్వీకరించి వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తామని కూడా చెప్పారు. అలాగే గత పాలనలో ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ ప్రభుత్వంలో అలా లేదు, నేరుగా వచ్చి ప్రజలు అర్జీలను తీసుకొని వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తామని కూడా చెప్పారు. అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ విస్తరణ బాగా జరుగుతుందని, మోడీ గారి నేతృత్వంలో అయితే రాష్ట్రం చాలా సుపరిపాలన జరుగుతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.